ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో నెలకొన్న నిరసనల కారణంగా ఆ దేశ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. మినీ వేలంలో కేకేఆర్ ఏకంగా 9.20 కోట్లు వెచ్చించి ముస్తఫిజుర్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ముస్తఫిజుర్ దూరం కావడంతో అతని స్థానంలో వచ్చే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరనేది చూస్తే కేకేఆర్ భారతీయ అనుభవం ఉన్న బౌలర్ కావాలని అనుకుంటే ఉమేష్ యాదవ్ మొదటి చాయిస్. గతంలో కేకేఆర్ తరపున ఆడిన అనుభవం ఉమేష్ కుంది. సో 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2022 సీజన్లో కేకేఆర్ తరపున 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే మినీ వేలంలో ఉమేష్ యాదవ్ బేస్ ప్రైస్ 1.50 కోట్లు. అయితే ముస్తఫిజుర్ మాదిరి ఎడమ చేతి వాటం పేసర్ కావాలని కేకేఆర్ భావిస్తే ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్ సరైన ఎంపిక. 2025 వేలంలో కేకేఆర్ ఇతన్ని 2.80 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రజెంట్ గాయం కారణంగా దూరంగా ఉన్న ఐపీఎల్ సమయానికి కోలుకుంటే కేకేఆర్ ఇతనికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కేకేఆర్ మెంటర్ డ్వేన్ బ్రావోకు వెస్టిండీస్ ఆటగాళ్లపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో అల్జారీ జోసెఫ్ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్ నమోదు చేసిన రికార్డ్ జోసెఫ్ పేరు మీద ఉంది. బ్రావో సిఫార్సు మేరకు అత్యంత వేగంగా బంతులు విసిరే అల్జారీ జోసెఫ్ కేకేఆర్ క్యాంప్లోకి వచ్చే వీలుంది. అయితే బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగా కూడా ఒత్తిడి పెరగడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో కొనసాగించడంపై బీసీసీఐ పునరాలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ చెల్లించిన 9.20 కోట్లు తిరిగి వారికి లభిస్తాయని, ఆ మొత్తంతో కొత్త ప్లేయర్లను ఎంచుకోవచ్చని తెలిపింది బీసీసీఐ.